నేను పెట్టిన కేసు ఏముందంటే హైందవ సంఘాల ఐక్య వేదిక హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవనీయులైన స్టేషన్ ఆఫీసర్ గారికి సైబర్ క్రైమ్ అయ్యా నా పేరు కె రవీందర్ రెడ్డి, తండ్రి పేరు వెంకటరామరెడ్డి, రామంతపూర్ మండలం మల్కాజ్గిరి జిల్లా. నేను హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ హిందూ దేవుళ్ళ పట్ల అచంచలమైన భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటున్నాను. ఈ మధ్య అనగా 24/3 తేదీన నేను పెట్టినటువంటి కేసు డేట్ అండి. యూట్యూబ్ ఛానల్లో చూస్తుండగా శ్రీ రామచంద్రుని మూర్తిని అవమానిస్తూ ఒక వీడియో కనిపించింది. ఆ వీడియో చేసిన వ్యక్తి మద్దిశెట్టి ఎర్రప్ప అలియాస్ అజయ్ బాబు అనే తండ్రి కోటయ్య, సరోజనాపురం, దమ్ముశెట్టి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఫోన్ నంబర్ అతనిది 9000068895. ఈ వ్యక్తి దేవీ దేవతలను దూషిస్తూ హిందువులు మత విశ్వాసాలను గాయపరుస్తూ అనేక వీడియోలు చేస్తున్నాడు. ఈ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఆ వీడియో ప్రసారం చేస్తున్న సిగ్నేచర్ స్టూడియో కూడా ఈ నేరంలో భాగస్వాములుగానే ఉన్నారు. మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు మీరు అందులో. అయితే ఎక్కడ జరిగింది? నేను చూసిన స్టూడియో ఏంటంటే సిగ్నేచర్ స్టూడియో ఛానల్లో చూశాను నేను, కాబట్టి అది మెన్షన్ చేయాల్సి వస్తుంది కదా, కాబట్టి అది కూడా మెన్షన్ చేశాను. చిత్రం ఏంటంటే అది చేసింది నేనే అండి రవీంద్ర గారు, మీరు నా మీద కంప్లైంట్ ఇస్తే ఎట్లా? అయితే భాగస్వాములుగా ఉన్నారు. గణతంత్ర లౌకిక రాజ్యంలో అయిన మన భారతదేశం హిందువుల మత విశ్వాసాలను గాయపరుస్తూ హిందూ దేవీ దేవతలను దూషిస్తూ వీడియోలు ప్రచారం చేస్తున్న అజయ్ బాబు మరియు సిగ్నేచర్ స్టూడియో వారిపై బిఎన్ఎస్ చట్టం 298, 299, 300 మరియు 302 సెక్షన్ల ప్రకారము కఠిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇట్లు ఫిర్యాదు చేసినప్పుడు లింక్స్ మొత్తం పెట్టాను, 4 వీడియోల లింక్స్ పెట్టాను, తర్వాత సీడీ చేశాను, పూర్తి ఎవిడెన్స్. బిఎన్ఎస్ చట్టం కొత్త చట్టం ఏం చెప్తుందంటే గతంలో ఈ 299 చట్టం 295 ఉండేది, అంటే గతంలో ఉన్న చట్టాలు. ఇప్పుడు బిఎన్ఎస్ భారత్ న్యాయ సమితి ఏం చెప్తుందంటే ఎవిడెన్స్ ఇస్తే కంపల్సరీ షుడ్ పనిష్. నేను ఎవిడెన్స్తో ఇచ్చా, ఆ ఎవిడెన్స్ రాంగ్ రైట్ అనేది నిర్ధారణ చేసుకోవాల్సింది పోలీసు వాళ్ళు. ఇప్పుడు నేను విత్ యూట్యూబ్ లింక్స్ ఇచ్చా, ఆయన ఆడియోస్ వీడియోస్ ఇచ్చా, ఇవన్నీ ఇచ్చి చేశాను. వెంటనే వాళ్ళు స్పందించి వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్ చేశారు. అసలు ఇదే అజయ్ బాబు అనే వ్యక్తి ఎందుకు హిందువుల పరంగా మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు అని నేను అడిగిన. ఓకే, అయితే వారు ఏమన్నారంటే ఇదే రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మరి మా బైబిల్ని బొకడా బైబిల్ అన్నాడు, మరియమ్మ వ్యభిచారం చేసి యేసుని అన్నది అన్నాడు, మరి అప్పుడు మేము సప్పుడు చేసి కూరుకోవాలన్నా, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలన్నా, మేము కూడా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే రకంగానే స్పందిస్తాం అని మాట్లాడు. ఇప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పే అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా దేవీ దేవతలను వీళ్ళు కించపరుస్తారు, వాళ్ళు కించపరుస్తారు. కొంతమంది హిందువులు యూట్యూబర్స్ అని పేరు చెప్పుకొని, సోదరులే కదా హైందవ సమాజంలో, అదే చెప్తున్నాను, యూట్యూబర్స్ అని పెట్టుకుంటూ దీని మీద డబ్బులు దండుకోవడానికి కొన్ని ఛానల్స్, అందరూ అనట్లేదండి, కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఈ డబ్బులు దండుకోవడానికి వీళ్ళు ఒక ప్రీ ప్లాన్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ బైబుల్లోనే బూతులు ఉన్నాయి, అది ఎత్తి చెప్తున్నారు వీళ్ళు. దానికి కౌంటర్గా తెలుసు బైబిల్లో బూతులు ఉన్నాయి. చెప్తా ఏం బూతులు చెప్తా. నేను చదివిన దాంట్లో ఒక కాండం ఉంది, దాని డీటెయిల్స్ చెప్పమంటే కూడా బైబిల్ తీయాల్సి వస్తుంది. ఓవరాల్గా చెప్పండి పర్లేదు. తన తండ్రితో ఒక రాత్రి పడుకొని ఇది చేయొచ్చు అని ఒక క్లియర్ కట్ శ్లోకం కూడా ఉంది. నేను అది చదువు అంటే జుబిసకరంగా ఉంటుంది. తన కూతురు తండ్రితో క్షయించి ఇది చేయొచ్చు అని చెప్పి రాసింది. అది ఎక్కడైనా ఒప్పుకునే పద్ధతేనా అండి? కన్న తండ్రితోని సంసారం చేసే పద్ధతి ఉందా? బైబిల్లో ఉంది, చూపిస్తా క్లియర్ కట్గా. కావాలంటే నేను మీకు కావాలంటే ఆ బైబిల్లో ఫోటోస్ తెలుసు నాకు, విషయం కూడా వ్యాఖ్యం అర్థమైపోయింది. అట్లాంటి విషయాలు కొంతమంది బయట పెట్టారు, అంటే ఇంకా చాలా ఉన్నాయి. అంతే మామూలు బూతులు కావేవి, బైబిలే బూత్ పురాణం కులా చెప్తున్నా. అయితే ఇక్కడ దాన్ని చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, దానికి కౌంటర్ ఇవ్వలేదు. బాబు ఎందుకు వచ్చిన సందర్భం బైబిల్లో అని చెప్పట్లేదు. వెంటనే వీళ్ళు దేవుడి దేవతని తిట్టడం, వీళ్ళు తిట్టా వాళ్ళు తిట్టా. ఇప్పుడు సరే వీళ్ళు తిట్టిరు, వాళ్ళు కేసు పెట్టాలి, ముందు వాళ్ళు కేసు పెట్టట్లే, వాడు తిడుతున్నాడు. మరి ఆ లెక్కన ఉంటే మీరు మొదటగా కేసు పెట్టాల్సింది అజయ్ బాబు మీద కాదు, హైందవ సోదరుల మీదే చెప్తాను. ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేసారో వాళ్ళ మీద. అక్కడికి వస్తున్నాను. వాళ్ళు హైందవ సోదరులు కాబట్టి వాళ్ళకి చెప్పాము ముందుగాల మేము, మీరు కాంట్రవర్సీకి వెళ్ళకండి, విషయంలో ఏదైనా బైబుల్ ఎవిడెన్స్తో మాట్లాడండి, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడొద్దని చెప్పాము మా వాళ్ళకి. పూర్తి ఎవిడెన్స్తో బైబుల్ పేజ్ టు పేజ్, పిన్ టు పిన్ చెప్తున్నారు. ఇక్కడ సమాధానం చెప్పే వాళ్ళు ముందు వాళ్ళు సమాధానం చెప్పాలా, సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు రివర్స్గా తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, వీళ్ళు బూతులు తిడుతున్నారు. వీళ్ళు తిట్ట ఏమైపోయింది, 1 పోయి 2 పోయి 4 పోయి మొత్తం 10 అయిపోతుంది. ఇక తిట్టుడు పురాణం స్టార్ట్ అవుతుంది. ఇది ఎంతవరకు? ఈ దెబ్బతో ఆగిపోవాలి. వీడు తిట్టొద్దు, వాడు తిట్టొద్దు.
నేను చెప్పేది ఏంటంటే వీడు తిట్టాడు బాగా తిట్టాడు, ఎందుకు తిట్టుకుంటారండి? ఎవరి గ్రంథాలు వాళ్ళకి గొప్పది. గొప్ప కావచ్చు, అందులో మీరు లోటుపాట్లు ఉన్నాయి. సరే, సనాతన ధర్మంలో అక్కడిక్కడ కొంచెంగా లోటుపాట్లు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఇతర మతస్థులలో ఈ ధర్మాన్ని నమ్మకుంటే నరికి సంపే అంటున్నారు. అవును, ఈ ధర్మాన్ని నమ్మకుంటే నరికి సంపే అంటున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళు నిన్న మన వచ్చిన ధర్మాలండి, ఒకటి 1400 ఏళ్ళు, ఒకటి 2000 ఏళ్ళు. మన చదివి శ్రీశైల గర్భస్తంభం చరిత్ర 5000 సంవత్సరాలు వాస్తవం. కాబట్టి కొన్ని లక్షలేళ్ల నుంచి హిందూ ధర్మం ఉంది ఇక్కడ, సనాతన ధర్మం. నువ్వు నిన్నగాక మొన్నొచ్చు అంటే మేము మాట్లాడే హక్కు మాకుంది, మాట్లాడతాం. ఇది మా దేశం, భారతదేశం హిందూ దేశం. కాబట్టి మేము మాట్లాడదేశం హిందూ దేశమా? ఎస్, హిందూ దేశం, హిందూ దేశం, హిందూ దేశం, 100% హిందూ దేశం. రాజ్యాంగం ఇక్కడ హిందువులే ఉండాలి, ఇతర మతస్థులు ఉండాలి. ఎస్, ఒకటి చెప్తాను, సెక్యులర్ కంట్రీ వలస వచ్చిన వాళ్ళు వలస వచ్చినట్టే ఉండాలా. ఓకే, నేనేమంటాను, భారతదేశం సెక్యులర్ కంట్రీ అని మర్చిపోతున్నట్టు. ఒక్క నిమిషం అక్కడికి వస్తున్నా. నేను సెక్యులర్ కంట్రీగా ఎప్పుడు మారింది? ఓకే, రాజ్యాంగం గురించి మీకు ఏమైనా అవగాహన ఉంటే నేను చెప్తా. సెక్యులర్ కంట్రీగా మార్చబడ్డది 1976లో ఇందిరాగాంధీ ఎవ్వడి ఆమోదం లేకుండా మార్చబడింది సెక్యులర్ కంట్రీగా. మార్చకున్నా ఇక్కడ నివసించే హక్కు అయితే ఉంది కదా పౌరులుగా. అయితే ఒక మానవతా దృక్పథంతో హిందువులు ఆలోచిస్తున్నారు కాబట్టి అందరూ ఉండమంటున్నారు. అందరూ ఉండండి బాబు, మీరు ఏదో నమ్ముకున్నారు, మీ జాగాలో ఉండండి. కానీ నువ్వు ఉంటలేవు, ఇప్పుడు నన్ను పంపిస్తున్నావు. ఒంటి సామెత ఒకటి ఉంది చూసారా, మత మార్పిడి చేస్తున్నారు అంటే మీరు దాన్ని నమ్ముతారా? 100% చేస్తున్నారు. నేను కేసులు పెట్టే వాళ్ళ మీద. ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, మీరు రామాయణం, మహాభారతం, పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు మంచిగా చదువుకొని ఉన్నారు. మిమ్మల్ని నేను మత మార్పిడి చేయగలుగుతానా? అంత సాధ్యం అవుతుందా? చెప్తాను. ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఇక్కడ మనకు నిరక్షరాస్యత ఉన్నది. ఓకే, వీళ్ళు ఫస్ట్ ఆయుధమే ఈ యొక్క చదువు. స్కూల్స్గా వచ్చారు ఫస్ట్ వీళ్ళు. స్కూల్స్గా వచ్చి అక్కడ మెల్లిగా ఏం చేస్తున్నారంటే ప్రార్థనలు చేయించడం. ప్రార్థనలు చేయించిన తర్వాత ఇతనే దేవుడు మెల్లగా ఆలోచనలో లాగడం పిల్లల్ని ఇక్కడ నుంచి. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ గమనించండి మీరు. ఇప్పుడు నిన్న మొన్న జరుగుతలేదు ఇది. ఎప్పుడైతే క్రిస్టియన్స్ మన దేశంకి వచ్చినప్పుడు, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు, వీళ్ళ ఉద్దేశమే ఇక్కడ హిందుత్వాన్ని నాశనం చేయాలి. ఫస్ట్ గోమాత మీద స్టార్ట్ చేశారు. గోమాత మీద ఎలా స్టార్ట్ చేశారంటే వీళ్ళ దేశంలో కెమికల్ లేకుండా పండిస్తున్నారు పంటని. ఎట్లా పండిస్తున్నారు? యూరియా సప్లై చేయడానికి వచ్చారు వీళ్ళు. ఇక్కడ మనం గో ఆధారిత ఉత్పాదనలు చేస్తూ మనం హాయిగా ఉన్నాం. కోట్ల మన చరిత్రని వజ్రాల రోడ్ల మీద వేసి అమ్మినటువంటి చరిత్ర మనది. కాబట్టి ఎక్కడ దెబ్బ కొట్టాలి? వీళ్ళ మూలం ఏంటి అంటే గోమాత. గోమాతని ఏం చేశారు? కోయడం స్టార్ట్ చేశారు. కోసి ఎవరికి తినిపించారు? కనీసం అన్నం లేని వాళ్ళకి తినిపించారు. తినిపించి పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళు స్లోగా మత మార్పిడి స్టార్ట్ చేశారు. ఈ మత మార్పిడి మెల్లిమెల్లిగా ఏమైపోయిందంటే మేము చదువు చెప్తాం, మీకు అక్షర జ్ఞానం ఇస్తాం, ఆ జ్ఞానం ఇస్తాం. మీరు మాట్లాడే దాంట్లో తేడా అవుద్ది. నేనేమంటున్నా అంటే భారతదేశం 80% హిందువులు ఉన్నామని మనం చెప్పుకుంటాం కదా, 96% ఉండే. సరే, మీ లెక్కల 96%. 96% హిందువులు ఉన్న ఈ దేశంలో కేవలం 4% ఉన్న క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వీళ్ళు మత మార్పిడి ఎట్లా చేస్తారు? అక్కడికి వస్తున్న పాయింట్ అదే చెప్తున్నా మీకు. భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు 1947లో 4% ముస్లింలు, 4% ముస్లింలు, 0% క్రిస్టియన్. 0. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి, 0% క్రిస్టియన్స్. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే స్వతంత్రానికి మనకు స్టార్ట్ చేశారో స్లోగా క్రిస్టియన్ అనేది ప్రబలించింది. 1:10, 1:10, 10:100 పోతూ ఉంది. ఇవి మన సంఖ్య తగ్గిపోతుంది. 96% 80కి ఎందుకు వచ్చిందండి? వీళ్ళు ఆ 4% ఉన్నది. మన మహాభారతం గొప్పదైతే సంఖ్య ఎందుకు తగ్గుతుంది అంటున్నా. అంటే మన వేదాల మీద నమ్మకం లేకనే కదా ఇతర మతస్థులను నమ్మాల్సి వచ్చింది. ఇక్కడ మెయిన్ ముఖ్యంగా బ్రిటిష్ వాడు వచ్చి ఏం చేశాడు? ఫస్ట్ మన గురుకులాన్ని ఎత్తేసాడు. అప్పటి నుంచి అక్కడ దెబ్బపడిందా? గురుకులంలో మనకి ఎట్లా అంటే 8-9 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి గురుకులంలో వేస్తాం. అతను పెద్ద 16 సంవత్సరాలు బయటికి అన్ని చదువులు నేర్చుకొని, విద్య నేర్చుకొని బయటకు వస్తాడు. గురుకుల వ్యవస్థ పోయి స్కూల్ వ్యవస్థ వచ్చింది. స్కూల్ వ్యవస్థలో ఏం చేశారు? అందరూ సమానమే, అంతా ఒకటే అని చెప్పారు. అందరు దాన్ని హర్షించారు. అరే అందరు ఒకటే కదా. హర్షించిన తర్వాత ఏం చేశారు? ఇక్కడ మత మార్పిడి స్టార్ట్ అయింది. మత మార్పిడి స్టార్ట్ అయింది స్కూళ్ళ నుంచే. ఇవాళ క్రిస్టియన్ స్కూల్ చూడండి, ప్రేయర్ చేయిస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే ఎక్కడైతే జ్ఞానం మన భారతదేశంలో అచంచలమైన జ్ఞానం ఉంది గురుకులాలలో, కానీ ఇవాళ మనం ఆ గురుకులాలు పోయిన తర్వాత ఈ క్రిస్టియన్ మాఫియా అనేది వచ్చేసింది. పొద్దున్న లేస్తే మీరు చూడండి, మైక్ పెడతాడు. మైక్ పెట్టి ఈ దేవుడు సైతాన్ అని తిడతాడు, ఈ రాళ్ళు రప్పలని తిడతాడు. మనము వాళ్ళని మీరు అన్నారు సెక్యులర్ కంట్రీ అని వింటూ కూర్చున్నా, ఏం చేయలేకపోతాం. కాబట్టి ఇప్పుడు హిందూ మారుతున్నాడు. హిందూ తన జ్ఞానం తెలుసుకున్నాడు. ఇవాళ ఇప్పుడు నేను కేసు పెట్టానండి, నన్ను చూసి ఒక 20 మంది కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడమని ఎవడు మాట్లాడతాడు? అంటే హిందువుల మీద ఎవరు మాట్లాడినా ఎంతకన్నా పోతారా? ఎంతకన్నా తెగిస్తారా? చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా
రాజ్యాంగం కల్పించిన హక్కుతో ఎంతకన్నా పోతాం, ఎక్కడికన్నా పోతాం, సుప్రీంకోర్టు కన్నా పోతాం. సుప్రీంకోర్టుకి పోయి మనం రామాలయం సాధించుకోలేదా? ఇప్పుడు రేపు రాబోయేది అంటే హిందువుల మీద ఈ అజయ్ బాబా అనే ఒక వ్యక్తే కదా మాట్లాడతలేదు కదా. చాలా మంది ఉన్నారు. లేదంటే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, హిందువుల దేవదేవతల మీద దాడులు జరుగుతున్నాయి, గుళ్ళ మీద విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. మరి అదే ఈ రవీందర్ అనే వ్యక్తి అప్పుడెప్పుడు ఎటు పోయిందంటే చెప్తున్నా. ఈ రవీంద్ర అనే వ్యక్తి 15 సంవత్సరాల నుంచి హిందూ ధర్మ పోరాటం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఏ దాడులు జరిగినా ఇక్కడి నుంచి వెళ్ళినా, రామతీర్థంలో రాముడి తల నరికితే అక్కడికి వెళ్ళి పోరాటం చేసినాం. దేవుడి బొమ్మకి మలం పూసారండి, మలం పూసారు గణపతి దేవుడికి, అక్కడికి వెళ్ళి పోరాటం చేసినాం. రథాలు తగలబెడితే పోరాటం చేసినాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థుడు గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా అన్యమతస్థుడు సీఎంగా ఉండి ఎన్నో చేశాడు. ఇప్పటి వరకు హైందవ సంఘాల ఐక్య వేదిక గ్రూప్ 27 కేసులు వేసింది ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం మీద. రవణ, మనం హైందవ సమాజం గొప్పదైతే మన సమాజాన్ని మనం గొప్పగా చెప్పుకోకుండా ఇతర మతస్థులను కించపరచలేక మాట్లాడడం ఏంది? అంటరాని వాళ్ళు క్రిస్టియన్లు అని చెప్తారు, ఇదే మన హిందూ సోదరులు. అది ఎంతవరకు కరెక్ట్? అంటరాని వాళ్ళని ఎవరన్నారండి? ఎవరన్నారు చెప్పండి? మన హిందూ సోదరులే అన్నారు. లేదు, హిందూ లేదు, మీరు ఇక్కడ మిస్ అవుతున్నారు. హిందూగా ఉండి మతం మారిన వాళ్ళు అంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. హిందూగా ఉండి మతం మారినవాడు ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి హిందూ సమాజంలో చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తాడు. మనకు కూడా చెడ్డ పేరే కదా మరి. అదే అంటున్నాను, మతం మారిన తర్వాత దేశద్రోహి అవుతున్నాడు. ఓకే, మీరు అది గమనించండి. ఒకసారి మతం మారితే దేశద్రోహి అవుతున్నాడు వాడు. ఎట్లా అవుతున్నాడో చెప్తా. ఈ దేశపు దేవుడు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశపు దేవుడు కాదు, కాబట్టి పక్క దేశపు దేవుడు. ఈ దేశంలో మనం ఉంటూ వేరే దేశ దేవుడిని మొక్కుతున్నాము. కాబట్టి ఈ దేశం మీద ప్రేమ ఎక్కడ ఉంటుందండి? ఉంటుందా ప్రేమ? ఉండదు. ఆటోమేటిక్గా వాడు మతం మారినంటే దేశద్రోహే. ఎవడైనా సరే మతం మారితే దేశద్రోహి. అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు ఈ మాట, నేను చెప్పిన మాట కూడా కాదు. అంబేద్కర్ గారు అందుకే వేరే అన్న మతస్థుల్లోకి వెళ్ళలేదు, బుద్ధిజం తీసుకున్నారు వారు. అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఎవరైతే మతం మారుతారో క్రిస్టియన్గా కానీ ముస్లింగా కానీ మారితే దేశద్రోహులు తయారవుతారు. వాడికి ఈ దేశం మీద ప్రేమ ఉండదు. నేను భారత మాత అంట, తల్లిగా భావిస్తా దేశాన్ని. వాడేమంటాడండి? ఇండియా అంటాడు, భారత మాత అన్నాడు. హిందువులు అంటే నిజంగా అంత ప్రేమ ఉంటే మీది ఎక్కడ రామంతపూర్ అన్నారు కదమ్మా, ఇదే అంబర్పేటలో మన ముస్లింలు ఉన్న ప్రాంతాలలో మన ఆవుని మరి నరికేసి బీఫ్ లెక్క తినేస్తున్నారు. మరి మీరు అప్పుడు ఎక్కడ పోయారన్నా? నేను ఇప్పటి వరకు నా చరిత్ర హైదరాబాద్లో చెప్తాను, బస్తీలలో ఇదే వ్యాపారం చెప్తాను. అక్కడికే వస్తున్నాను, పాయింట్కి అక్కడికే వస్తున్నాను. నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా ధర్మ పోరాటం చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక 3 నుంచి 4 వేల ఆవులు కాపాడినా. నన్ను సామాజిక బహిష్కరణ చేసేది ఒక మతం తెలుసా, ఒక వర్గం, ఒక సామాజిక వర్గం. ఎందుకు తెలుసా? నేను ఆవులు కోసి తింటున్నారని వాళ్ళ మీద కేసు పెడితే నన్ను సామాజిక బహిష్కరణ చేసారు. మా నాన్న చనిపోతే అంత్యక్రియ చేయలేదు. ఓకే, వాళ్ళ ఇంటి దగ్గర శవం కుళ్ళిపోవాలా, మా నాన్న శవం ఇంట్లో పెట్టుకొని ఉన్నా, నేను బాధలో ఉన్నా, గుండె పగిలి ఉన్నా, నేను వచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కి తప్పైందని చెప్పాలంట. వాడు చేసింది కరెక్టా? ఆవును కోసుకొని తినడం కరెక్టా? అట్లాంటి పరిస్థితి నన్ను ఏడిపించారు. మరి నేను ఏ ధర్మం కోసం మాట్లాడాలా? ఇప్పుడు ఊరుకోను కదా, వాళ్ళ మీద 15-16 మంది కేసు పెట్టినా. నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను కదా, నేను నా స్థాయిలో నేను ఒక కార్యకర్తగా ఉండి ఒక అధ్యక్షునిగా అయ్యి ఇవాళ 2 రాష్ట్రాలకైనా నేను చేసే కార్యక్రమాలే, నాతో ఉన్నటువంటి నా కార్యకర్తలే. ఇప్పుడు ఒక్కడిగా వచ్చాను, 1000 మందిగా అయ్యింది. ఓకే, రాబోయే తరాలు అవేర్నెస్. ఇప్పుడు చూడండి, గతంలో 15 ఏళ్ల కింద హిందుత్వం కోసం మాట్లాడేవాడు లేడు, మాట్లాడితే మనకెందుకులే అన్నారు. ఇవాళ మాట్లాడుతున్నారు. ఈ సోషల్ మాధ్యమమే కానీ ఇవాళ మాట్లాడుతున్నామంటే మనం జాగృతమయ్యాం. టైం పడుతుండొచ్చు. ఇప్పుడు రామాలయం చూడండి, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా 500 ఏళ్ళు పట్టింది. మీరు అనొచ్చు ఎందుకు మనం భారతదేశంగా రామాలయం కట్టుకోలేకపోయాం, 500 సంవత్సరం ఆగాం. ఎందుకు ఆగాం? టైం రావాలి, దానికన్నా జాగృతం కావాలి, చైతన్యం అవుతుంది. ఇవాళ హిందువులకు ఇక టైం వచ్చింది అనుకుంటున్నారు. 100%. ఎట్లా అనుకుంటున్నారు? కనబడుతుంది చరిత్ర. ఇవాళ మాట్లాడుతున్నారు, ప్రతి హిందూ మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు హిందుత్వం కోసం, నేను మాట్లాడుతున్నా హిందుత్వం కోసం. మీరు ఇంతకుముందు ఇలాంటివి చేయకపోయేది కదా, ఇప్పుడు చేస్తున్నారు కదా. ఎందుకు అడుగుతున్నారు నన్ను? మార్పు వచ్చిందంట. 100% మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది, హిందూ సమాజం మేలుకున్నది. కాబట్టి రాబోయేది హిందూ దేశమే, హిందూ రాష్ట్రంగా ప్రకటించుకుంటాం, హిందూ దేశంగానే మనది భారతదేశం ఉంటుంది. నిజమైన హిందువులు అంటే ఎవరన్నా? నిజమైన హిందువులు అంటే చెప్తాను, ఎవరైతే మన దేశాన్ని గౌరవిస్తాం, మన పక్కవాడిని మతాన్ని గౌరవించి వాడు గౌరవించినప్పుడు పాయింట్ గౌరవిస్తున్నారు. ఇప్పుడు ఎస్, మన వాళ్ళు గౌరవిస్తున్నారా? మనం గౌరవిస్తున్నాం. మనల్ని గౌరవించిన వాళ్ళని గౌరవిస్తున్నాం. మనల్ని గౌరవించకుండా ఎవడైనా సరే వాడిని గౌరవించాం కుల్లా. ఎందుకంటే గాంధీజీ చెప్పారు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చెప్పటమని. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఒక చెంప కొడితే 3 చెంపలు వాళ్ళు కొడతాం. ఓకే, ఇది ఇప్పుడు హిందూ సమాజం. మీరు అన్నారుగా గౌరవిస్తున్న మాట.
ఇవాళ గౌరవిస్తున్నారు కాబట్టి వీళ్ళ సంఖ్య ఇంత అంటే దాడుల్ని ప్రేరేపిస్తున్నారా మీరు? దాడులు చేయమని చెప్తున్నారా? ఒక చెంప కొడితే 3 చెంపలు అంటే దాని అర్థం నాకు అర్థం కాదు. ఎస్ అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు మీరున్నారు సార్, దారంటే వెళ్తున్నారు, ఎవడో మీకు తగిలాడు, ఓకే, చూసుకోకుండా తగిలాడు, సారీ సార్ అన్నాడు, వెళ్ళిపోతారు కదా. ఆ లాయి కొడితే మీరేం చేస్తారు? నేను ఏం చేయను, ఏం చేస్తారు? దెబ్బలు తిని వెళ్ళిపోతాను, దెబ్బలు తిని వెళ్ళిపోతాను. అట్లాంటి నేను కొట్టాను. అయితే వినండి, మీరు కొట్టరు కదా, నాకు ఆ సంస్కృతి, నేను ఆ సంస్కృతిలో లేను. కొడితే పడేది నా పుట్టుక కాదు, నేను శివాజీ మహారాజ్ వారసుని, నన్ను కొడితే కొడతా. అంటే శివాజీ మహారాజ్ అయితే కొట్టాలనా? ఎదురెళ్ళాలనా? నా దేశాన్ని ధర్మానికి వస్తే ఎవడైనా సరే కొట్టొచ్చు, తన్నొచ్చు. ఎందుకు తన్నొచ్చు అంటే చెప్తా, అది కూడా చెప్తా మీకు. వాడు చేసింది తప్పు కాబట్టి నేను తప్పు ఫస్ట్ న్యాయపరంగా వెళ్తున్నా. అంటే హిందువుల ముసుగులో రౌడిజం చేస్తున్నారా మీరు? ఎస్, మీరు అంటారా ఈ మాట అంటారా నాకు తెలుసు. నేను ధర్మం కోసం మాట్లాడితే వ్యక్తిని ఎవరినన్నా కూడా కొట్టొచ్చు అనే సంస్కృతి అంటే హిందూ దేవి ఏ పురాణాల్లో ఉంది చెప్తాను, ఏ మహాభారతం హిందూ దేవి ఉంది? హిందూ దేవి దేవత ఊరేగింపులో రాళ్ళు కొట్టొచ్చా? మైకులు పెట్టి దేవుని దేవతను కించపరచొచ్చా? మరి ఏ పురాణంలో ఉంది అది? ఏ బైబిల్లో ఉంది? మరి ఆ బైబిల్ అయితే రాజ్యాంగం అయితే మాదెందుకు రాజ్యాంగం కాదు? లాగా అల్లాహ్ అక్బర్ అని చెప్పి పెడుతున్నాడు అతను, ఈ అల్లానే ఒక్కడి రాజ్యం అంతా వెళ్తున్నాడు అంటున్నాడు. మరి ఇక్కడ ఇంకోడు రాళ్ళ దాడి చేస్తున్నాడు. రాళ్ళ దాడి చేసినప్పుడు నేను ప్రతి దాడి చేయకుంటే ఏముంది? వాళ్ళ మతాలని వాళ్ళు ఆరాధిస్తారు. రాళ్ళ దాడి చేయమని చెప్పారా? లేదు, ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి మీరు పూర్తి మొత్తం సమాజాన్ని తిట్టడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైందవ, ఇప్పుడు మన ప్రవీణ్ పగడాల గారు చనిపోయిండ్రు. క్రిస్టియన్ సమాజం ఏమంటుంది మనల్ని? క్రైస్తవ సమాజం ఏమంటుంది? కొంతమంది హైందవ మత పెద్దలు చేయబట్టే ఈ రకంగా మత ఘర్షణలు జరుగుతున్నాయని అంటున్నారు. దానికి మీరు కూడా కారణమా? నేను కారణమా? కాదు కదా. కొంతమంది చెప్పేదాన్ని మొత్తాన్ని సమాజాన్ని ఎందుకు మీరు పాయింట్కి వచ్చారు. ఇవాళ వాళ్ళంతా కూడా ఏదైతే పగడాల ప్రవీణ్ చనిపోయాడో ఎక్కడ కూడా ఆగలేదు. వాళ్ళు ఎందుకు చనిపోయారో తెలుసుకోలేదు. వెంటనే ఏం చేశారు? మీరు అన్నట్టే హిందువులు చేశారన్నారు. ఏ ఆధారంతో అన్నారండి? నీలో ఇంటెన్షన్ ఉంది ఒకటి, ఏంది? వీడు నా ద్రోహి అని. అందుకే నువ్వు వాడి మీద వెళ్ళిపోయావు. ఫస్ట్ నీకు ఒక ఇంటెన్షన్ ఉంది, ఏమని ఉంది? వీడు నా ద్రోహి, హిందువులు అంటే క్రైస్తవులకు ద్రోహులు కాబట్టి వాడు చేశాడని చెప్పాడు. ఎందుకు ఆగలేదు? ఇలా చట్టాలు రాజు మీరు గౌరవిస్తారు కదా, గౌరవించిన ఒక్క రోజు ఎందుకు ఆగలేకపోయారు? నరకండి, చంపండి అంటే మీకు ఎవరు అంటున్నారు? ప్రవీణ్ పగడాల గారి మరణం ఒకవైపే చూసిరు, బొమ్మకి ఇంకో వైపు కూడా ఉంది, ఇక్కడ నుంచి మేము చూపిస్తాం, వాళ్ళు క్లియర్ గుండు కొట్టించుకుంటే తిప్పుతాం హైందవులు అని చెప్తున్నారు. అదే నేను అంటే వీళ్ళు ఎంత ఉన్మాదంతో ఉన్నారో చూడండి మీరు. అంటే క్లియర్ కట్గా ఇంతసేపు ఒక గొర్రె ముసుగులో ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళు గొర్రె వన్నే తోడేళ్ళు ఇవన్నీ. అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు క్లియర్గా, మేము చొక్కా ఇప్పితే మేము పెద్ద రౌడీలం అంటున్నాడు, నరుకుతాం ఒక్కొక్కడిని అంటున్నాడు. చూడండి మరి వాళ్ళు బయటకు వస్తున్నారు. మీరు రావట్లేదు అంటే టైం వచ్చింది వాళ్ళకి, ఆ టైం దగ్గరకు వచ్చింది. చాలా రోజులు సరిపోయింది. ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి మేము భరిస్తున్నాం, సరిపోయింది. యుద్ధ వాతావరణం ఏర్పడిపోతుంది విత్ అఫీషియల్ యుద్ధ వాతావరణం. ఇలా ప్రభుత్వాన్ని మీరు చూడండి, వక్ఫ్ బోర్డు మీరు కూడా మత ఘర్షణలకు ప్రేరేపిస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. మీకు అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళు ఏమంటారు? చెప్తాను, సోదరులు ఏమంటారు చెప్తాను. అంటే మీ మాటలని కత్తులు పట్టుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళాలన్నా? వినండి దొరికినట్టు ఇప్పుడు నరికేయాలన్నా? వినండి, నేనేం చెప్తున్నాను. మీరు ఒక మాట అన్నారు, ఘర్షణ వాతావరణం. నేను మాట్లాడుతున్నా. నా ధర్మము ఏం నేర్పిందంటే మా ప్రతి దేవుడి చేతిలో ఆయుధం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇదే అజయ్ బాబా అనే వ్యక్తి కూడా మాట్లాడిండు. ఎవరిని వెళ్ళి కొట్టలేదు, ఎవరిని వెళ్ళి అంటే ఫిజికల్గా దాడి చేయలేదు కదా, కేవలం మీరు కూర్చొని స్టూడియోలో మాట్లాడినట్టు ఆయన కూడా మాట్లాడారు. మరి మీరు ఎందుకు రెస్పాండ్ అయ్యి కేసు పెట్టి ఈరోజు జైల్లో ఉండే పరిస్థితి? ఎస్, మనకు మత స్వేచ్ఛ ఎప్పటి వరకు తెలుసా? ఇతరుని మనోభావాన్ని కించపరిచినప్పటికే. హత్య చేసినప్పుడు కంపల్సరీ వాడు కంప్లైంట్ పెడతాడు, ప్రతి దాడికి చేస్తాడు. ఇక్కడ జరిగింది అదే. ఫస్ట్ నేను కంప్లైంట్ పట్టించుకోకుంటే నేనేమో కంప్లైంట్ చేసి ఊరుకున్నా. కొట్టేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కొడతారు కూడా వాళ్ళు కూడా. దానికి మనం ఏం చేయలేం కదా. కొడతారని మీరు హింటిస్తున్నారు. నేను చెప్తున్నాను మీకు, ఎందుకు చెప్తున్నాను ఈ మాట, ఎందుకు చెప్తున్నా అంటే నేను లీగల్. కొంతమంది తిక్కనే కొడుకులు ఉంటారండి. మీరు చూడండి, దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు. అందరికీ మత స్థిమితం లేదు. మత స్థిమితం పోయిన వాళ్ళు వస్తారు కొంతమంది, దానికి ఏం చేయలేం కదా. ఇది డైరెక్ట్గా ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. మీరు అంటే ఆలోచన అట్లుంటుంది. నేనేమంటానంటే దేవాలయంలో శివాలయంలో ఎక్కి తొక్కితే వాడు మత స్థిమితం తప్పిపోయాడు, దేవాలయాలు పాల్గొడితే మత స్థిమితం. మరి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు నిర్మల్ కొరుట్ల ప్రాంతాలలో ముస్లింలు డైరెక్ట్గా వచ్చి హిందువులను పొడిచి చంపుతున్నారండి. మీరు ఎక్కడ మాట్లాడారు, ఏం చేస్తారు? అప్పుడు ఎటు పేరు మరి మీరు? ఇప్పుడు రవీందర్ రెడ్డి మొత్తం భారతదేశానికి సీఎం కాదండి, గుర్తుపెట్టుకోండి. నేను ఒక ధర్మ కార్యకర్త, ఒక ధర్మ సంస్థ నడుస్తాను. కానీ మీరు వినండి జాతీయ అధ్యక్షులు కదా. ఎస్, అక్కడికి వస్తున్నా. సంస్థ నా కార్యకర్తలు ఉన్నారు, కొన్ని హిందూ సంస్థలు ఉన్నాయి అక్కడ కూడా.
వాళ్ళు అక్కడ ప్రతి దాడికి రెడీగా ఉన్నారు. దాడులు చేసినప్పుడు ఫస్ట్ మేము ఆపడానికి ప్రయత్నం చేస్తాం, ఆపనప్పుడు మేము ప్రతిదాడి చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇక్కడ మాప్ బ్లించింగ్ అవుతుంది. ఏమవుతుందంటే గుమ్ము గూడి ఒక్కసారే 100 మంది వచ్చి ఇండ్ల మీద దాడులు చేసి తినే అన్నంలో ఉచ్చలు పోసి ఇట్లాంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, స్టూడియో ఉంది ఇక్కడ, మన నలుగురం ఉన్నాం. ఎట్లా అట్లా ఎట్లా దాడి చేస్తారండి? 90% మంది హిందువులు ఉంటాయి. అక్కడికి వస్తున్నా, ఆ పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ, మన స్టూడియోలో నలుగురం ఉన్నాం. 100 మంది కొడితే మీరు ఏం చేయగలుగుతారు? ఏం చేయగలుగుతారు? నేను ఏం చేయను, ఏం చేయలేము, దెబ్బలు తింటా. అది జరుగుతుంది, అదే జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే హిందువులు సంఘటితంగా ఉండండి. సమస్య వచ్చినప్పుడు అందరు సంఘటితంగా ఉండి. జనాభా ఎక్కువ ఉన్నప్పుడు హిందువుల వైపు ఎందుకు జనాభా నిలబడదు అంటున్నా. మీరే అన్నారు కదా 94% అని, వాళ్ళు ఉన్నది 6% కదా. అది నేను చెప్పింది 6% వచ్చేసినప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు. ఇప్పుడు మనం 80% పడిపోయినాం. ఈ 80%లో కూడా కులాలుగా విడిపోయినాం. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మన కుల విభజన జరిగింది. ఇప్పుడు ఈ పొలిటికల్ అంతా ఎట్లా ఉందండి, కులాలుగా విడగొట్టాలా, పల్చగా చేయాలి. ఇప్పుడు హిందువులంతా ఒక్కటే ఎప్పుడవుతున్నాము, కులాలు పక్క పెట్టినప్పుడే హిందువులంతా ఒకటి అవుతున్నాం. మనం కులాలుగా విడిపోయాం. వీడు రెడ్డి, ఏది వాడు, వాడు ఇది అని చెప్పేసి ఎక్కడికక్కడ